హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరు వచ్చేసి మధు లక్ష్మి లాస్ అండి. నేను ఈ వీడియో వచ్చేసి నిన్న తీసిన వీడియో అండి. నిన్న మధ్యాహ్నం తీసినాను వీడియో. ఇక వచ్చేసి నేను చిక్కాకు పచ్చడి చేస్తున్నాను అండి. అదే మనం పప్పులో కూడా పెట్టుకుంటాం కదండి చిక్కాకు. అది నీట్గా నేను వలుచుకొని కడిగి నీట్గా ఇట్లా బొరల గిన్నెలో నీట్గా నీళ్ళల్లా కారెట్ పెట్టేసి నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆకల్లా బాగా మగ్గనిస్తుందండి. ఆయిల్లోనే ఇంకా నీళ్ళు ఏం పోయకూడదండి. నీళ్ళు ఆల్రెడీ ఆకుకూరలో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం నీళ్ళు ఏం పోయకూడదు. ఆయిల్కే బాగా మగ్గిపోతుందండి. ఆకు వచ్చేసి ఇంకా మొత్తం పెట్టేసానండి. పెట్టేసి ఇంకా మూత ముద్దాం మగ్గిపోతుంది. సిమ్లోనే పెట్టుకొని మగ్గనియాలండి. చూడండి, కొంచెం మగ్గినాక తర్వాత మళ్ళీ కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ భలే ఉంటుందండి, బాగుంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి లాస్ట్ వరకు చూడండి వీడియో నేను ఎలా చేశానో పచ్చడని. చూడండి, ఇంకా కొత్తిమీర కూడా మగ్గిపోయింది. మగ్గినాక నేను ఇంకా ఇక్కడ మొత్తం కలిపెడుతున్నాను. ఇంకా బాగా మగ్గాలని. సగం మగ్గింది, సగం మగ్గలేదని. చూడండి, మొత్తం కలిపెట్టుకుంటున్నాను. చిన్న మంట మీద పెట్టుకొని ఇట్లా నేను నిదానంగా కలిపెట్టుకుంటా ఇంకా మగ్గిపెడుతున్నానండి. మొత్తం బాగా ఆకల్లా బాగా తొందరగా మగ్గిపోతుందండి. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఇంకా ఆకు అంటేనే నీరు కదండి, ఇంకా తొందరగా మగ్గిపోతుంది. ఆయిల్ కూడా నేనేం ఎక్కువ వేసుకోలేదండి. చూడండి, కొంచెం మగ్గినాక నేను సగం చెంచా పసుపు వేసుకుంటున్నాను. సగం చెంచా పసుపు వేసుకున్నాక తర్వాత వచ్చేసి కారం వేసుకుంటున్నాను. మనం మామూలుగా అయితే కారం బదులు ఒట్టిమిరకాయలు కూడా వేసుకోవచ్చండి. నేను నా కాడ ఒట్టిమిరకాయలు లేవని నేను కారం పొడి వేసుకుంటున్నాను తగినంత. తర్వాత వచ్చేసి నేను ఇంకా కొంచెం చింతపండు, ఎందుకంటే ఆల్రెడీ ముందే ఇది చిక్కాకనే కొంచెం పులిపి ఉంటుందండి. ఇంక వచ్చేసి నేను చింతపండు వేసుకున్నానండి కొంచెం, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంక మొత్తం వేసేసుకున్నాక ఇంకా నేను ఒక గడ్డ ఎల్లిపాయ కూడా నీట్గా ఒలుచుకొని వేసేసుకున్నాను. ఎల్లిపాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీనిలో ఎల్లిపాయలు పడితేనే చట్నీ కూడా బాగుంటుందండి. ఇంకా మొత్తం వేసేసుకున్నాక మళ్ళీ దానిపైన కొంచెం నేను ఈ ఆకుకూర అనేది మగ్గబెడుతున్నాను. కలబెట్టకుండా మొత్తం మధ్యన పెట్టేసి ఆకల్లా ఒక మగ్గనిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గనియాలండి. మూత పెట్టేద్దాం, మగ్గిపోతుంది. చూడండి, ఇక్కడ మళ్ళీ తీసి చూద్దాం. చూడండి, అంతా మగ్గిపోయింది. అంతా మగ్గిపోయిందండి. ఎల్లిపాయ, చింతపండు, ఉప్పు, కారం అంతా మగ్గిపోయింది. చూడండి, తయారైపోయింది. ఇంకా మనం ఇంకా దింపుకొని ఎనుపుకోవడమే. చూడండి, నేను దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి, అంతా బాగా ఆకుకూరల్లా బాగా మగ్గిపోయిందండి. చూడండి, ఇంకా దింపేసినాక తర్వాత వచ్చేసి నేను దానిలోకి వచ్చేసి తర్వాత పెట్టేసుకుంటానండి. చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను అండి. చూడండి, అది చిన్న గిన్నె పెట్టుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ పోసుకుంటాను, ఎందుకంటే పై నుంచి మనం తర్వాత పెట్టుకుంటే టేస్ట్ భలే బాగుంటుంది. మన గోంగూర పచ్చడి ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుందండి. ఈ పచ్చడి కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఏ దానిలోకైనా బాగుంటుంది. తర్వాత అన్నంలోకైనా కానీ మనం తెల్ల రైస్లోకైనా కానీ ఎందుకు భలే బాగుంటుంది. ఇక్కడ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ ఎక్కినాక దానిలో వచ్చేసి జీలకర్ర, ఆవాలు ఇంకా అవన్నీ వేసేసుకుంటానండి. చూడండి, ఇంకా తగినంత ఆయిల్ వేసుకొని అది బాగా కొంచెం ఎక్కాలని ముందే నేను తర్వాత చేసి పెట్టుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను కొంచెం జీలకర్ర, ఆవాలు వేసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఒట్టిమిరకాయ, కరివేపాకు చూడండి వేసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి అట్లా చిన్న మంట మీద పెట్టుకొని మనం దూరగా వేయించుకోవాలండి. తర్వాత వచ్చేసి భలే బాగుంటుందండి. మీకు నచ్చితే కన్నా ట్రై చేయండి. చట్నీ మటుకు సూపర్ ఉంటుంది. ఇంకా అక్కడ తర్వాత చేసేసానండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా పప్పు గుత్తితో నేను ఇక్కడ ఎన్నుకుంటున్నాను పచ్చడి. మనం పప్పులోకి ఆకుకూర తినకుండా ఇట్లా పచ్చడి చేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. ఎప్పుడు పప్పుే కాకుండా ఇట్లా పచ్చడి చేసుకునే బాగుంటుంది అసలు. చూడండి, మొత్తం అట్లా ఎనిపి పెట్టుకున్నాను. చూడండి, ఎంత బాగా అనిపిస్తుందో, భలే బాగుండేదండి. నేను తిన్నాక ఇక్కడ వయసు ఇస్తున్నాను, నాకు ఇంకా తినాలనిపిస్తుంది. భలే కుదిరిందండి. నేను ఈ చట్నీ వచ్చేసి కలర్ రైస్లోకి అందుకు చేసుకుంటే ఆ రోజు భలే బాగుండేది అసలు. చూడండి, ఎంత బాగా అనిపిస్తుంది అసలు. కలరు టేస్ట్ కూడా అట్నే అద్దరిపోయిందండి అసలు. భలే బాగుంది. ఇంకా నీట్గా తెలుసుకుని నీట్గా ఇట్లా అనుకుంటున్నాను. మన గోంగూర పచ్చడి ఎలా ఉంటుందో సేమ్ ఇంకా గోంగూర పచ్చడికి ఏం తీసిపట్టదండి చట్నీ, అంత బాగుంటుంది అసలు. ఇక్కడ వచ్చేసి ఇంకా పచ్చడిలోకి వచ్చేసి నేను తర్వాత పెట్టేసుకుంటానండి. ఫస్ట్ చేసి పెట్టా కదా.
ఇంకా తర్వాత దీన్ని వేసేద్దాం. భలే బాగుంటుందండి అసలు. ఒట్టిమిరకాయలు కూడా తింటుంటే ఆడాడుతుంటే భలే బాగుంటుంది. జీలకర్ర ఆవాల వెళ్ళేసాం కాబట్టి అంతే అండి. ఇంకా నేను తయారు చేసే విధానం మొత్తం సూపర్ ఉందండి. మీకు నచ్చితే ట్రై చేయండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో పచ్చడి. ఇంకా చూడండి ఎంత బాగుందో. ఇంకా ఈ నుంచి చైతన్య వాయిస్ ఇస్తుందండి మీకు. ఇంకా చైతన్య వాళ్ళు డ్యాన్స్ చేసినది ఏందో ఆటలు ఆడినారు అదెల్లా చెప్తాదంట మీకు చైతన్య వచ్చి. మీకు నచ్చితే కన్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మొత్తం ఇలా కలబెట్టుకుంటున్నాను. భలే కుదిరిందిలేండి. మీకు నచ్చితే ట్రై చేయండి. ఈ నుంచి చైతన్య చెప్తానులేండి వయసు. హలో ఫ్రెండ్స్, మేము ఇక్కడ ఒక గేమ్ ఆడుతున్నాము. ఇక్కడ ఈ గేమ్ పేరు వచ్చేసి కోడిపందాల ఆట. నేను మా తమ్ముడు ఆడుతున్నాము. చూడండి మేము ఇట్లా ఆడేది కానీ చూపిస్తాను. మా ఇంటికాడ చెట్టు ఇంటికి కోసుకొని వచ్చి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఆడుతుంటే ఆంటీ వీడియో తీసుకుంది. మేము ఆడేది కానీ మీకు చూపిస్తాము. ఇప్పుడు గ్రీన్ కలర్ది ఇది ఉంది కదా ఫ్రెండ్స్, మేము పట్టుకునేది. దాన్ని ఓపెన్ చేస్తే ఒకటి పెట్టెలు వస్తుంది. దాన్ని కానీ ఓపెన్ చేస్తే ఒక సీడ్ లెక్క ఉంటుంది. అది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను మా తమ్ముడు ఆడి చూపిస్తాను. చూడండి మీరు అందరూ. ఇప్పుడు మీకు ఈ గేమ్ మీరు ఆడింటే కామెంట్ చేయండి. ఓకే, ఆడుతున్నాం చూడండి. ఇది సీడ్ ఇట్లా ఉంటుంది చూడండి. అక్కడ నేను పట్టుకొని ఉన్నాను. మా తమ్ముడు పట్టుకొని చూపిస్తున్నాడు చూడండి. ఇప్పుడు మేము ఆడుతున్నాము. ఇక్కడ మేము ఆడుతున్నాము ఫ్రెండ్స్. ఇది చూపిస్తున్నాను కదా. ఇప్పుడు అది పైనది ఊడిపోతే అవుట్ ఫ్రెండ్స్. వాళ్ళు సీడ్ అది ఊడిపోతే అవుట్. మేము ఇప్పుడు ఆడతాం చూడండి. నేను జగన్ ఆడుతున్నాను, మా తమ్ముడు. ఎవరు ఊడిపోతే వాళ్ళు అవుట్. నేను అవుట్ ఫ్రెండ్స్, ఓడిపోయినాను కాబట్టి మా తమ్ముడు కిలకిల నవ్వుతున్నాడు వీడియో అయిపోయిన తర్వాత. మా తమ్ముడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు వీడియో అయిపోయిన తర్వాత నన్ను ఓడించినాడని. ఇది ఫస్ట్ టైమే లేండి ఫ్రెండ్స్ ఓడించింది. ఎన్నిసార్లు ఓడించినాను. తేజ్ ఆంటీ వెనకాల ఉండింది. నేను పిలుస్తుంటే వచ్చింది ఫ్రెండ్స్ వీడియోలోకి. మేము ఎట్లా ఆడుతున్నామని చూడ్డానికని. తిను నా ఫ్రెండ్, మా వీధిలో ఉంటుంది. నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. మేము ఇక్కడ డ్యాన్స్ వేస్తాం చూడండి ఫ్రెండ్స్. మేము ఇట్లా డ్యాన్స్ వేస్తున్నాం అందరం. ఇంకా జగన్ అయితే నాకెళ్ళే చూస్తున్నాడు. డ్యాన్స్ రాక ఇద్దరు నాకెళ్ళే చూస్తున్నారు ఫ్రెండ్స్. నేను డ్యాన్స్ వేసాను, ఆ వీడియోలు చూడండి. షార్ట్లు వేసాను, బాగా వేసాను చూడండి. అందరు కామెంట్, లైక్, షేర్ చేయండి. వేరే వాళ్ళకి సబ్స్క్రైబ్ అని చేసుకోండి. మన ఛానల్ కొత్తగా చూస్తే. ఇక్కడ మేము డ్యాన్స్ వేస్తున్నాము. బాగా వేస్తున్నామో లేదా అని కానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏ సాంగ్ కానీ గెస్ట్ చేయండి మీరు. జగన్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వేస్తున్నాడు. ఇక్కడ తేజ కానీ బాగా వేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఇట్లా వేస్తున్నాం మేము డ్యాన్స్. ఏదో ఒక బోర్ కొడుతుంటే ఆంటీ వీడియో తీస్తా డ్యాన్స్ వేయండి అంటే ఆంటీ వీడియో తీస్తుంటే మేము అందరం డ్యాన్స్ వేసినాము. జగన్ చూడండి మధ్యలో ఆగిపోయినారు అందరిద్దరు. నేను ఒకటే వేస్తున్నాను, నవ్విస్తున్నాడు మళ్ళీ వెనకాల. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందర ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.